హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ శిక్షణపై సందిగ్ధం అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తేదీలు ఖరారు చేయని అధికారులు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు బోర్డు అని చెప్పేసి ఇచ్చారు. ఎన్నికల హడావుడి, పోలీసులంతా బిజీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణపై సందిగ్ధం నెలకొంది. ఓవైపు హైకోర్టు ఉత్తర్వులు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. శిక్షణకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ఈ నెల 4వ తేదీన పోలీస్ నియామక బోర్డు ప్రకటించింది. బోర్డు ఆదేశాల మేరకు శిక్షణకు ఎంపికైనటువంటి అభ్యర్థులు అటెస్టేషన్ ఫామ్లను సమర్పించే ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. అయితే 15,750 మంది అభ్యర్థులు నేర చరితపై ఎస్బీ విచారణకు కనీసం 30 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంది. ఈ పరిస్థితుల్లో ఎస్బీ విచారణ ఎలా అనేటువంటి దానిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో తప్పుగా ఉన్నటువంటి 4 ప్రశ్నలు తొలగించి అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి మరోసారి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి గత సోమవారం హైకోర్టు తీర్పిచ్చింది. దీనిపై న్యాయ సలహా తీసుకొని అప్పీలుకు వెళ్లేందుకు నియామక బోర్డు సిద్ధమవుతోంది. ఈ పరిణామాల దృష్ట్యా కానిస్టేబుల్ శిక్షణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. పోలీసు కొలువుకు ఎంపికైనటువంటి అభ్యర్థులు కుటుంబ పోషణ కోసం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగాలు వదులుకున్నారు. శిక్షణ తేదీలు ఎప్పుడు ఖరారవుతాయా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బీటెక్, బీఈడీ చదివితే డిఎస్సికి అర్హులే అని చెప్పేసి ఇచ్చారు. బీటెక్, బీఈడీ పూర్తి చేసినటువంటి వారు డిఎస్సికి అర్హులేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి వారికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ నెల 21వ తేదీ లాస్ట్ డేటు. సో అప్పట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మరొక అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు నిరాశ అని చెప్పేసి ఇచ్చారు. ఉద్యోగ అర్హత పరీక్షలపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలపైన ఉత్కంఠ, సందిగ్ధంలో నియామక సంస్థలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల ఆశలకు గండిపడింది. దాదాపు ఏడాదిన్నరగా ఉద్యోగాల కోసం చేసినటువంటి శ్రమకు కోడ్ బ్రేకులు వేస్తుందేమోనని వారిలో నిరాశ నెలకొంది. ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 3న ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసినటువంటి ప్రకటనల తాలూకు పరీక్షల నిర్వహణ, ఇప్పటికే నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పటికే 38,000కు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేయడం జరిగింది. దాదాపు 11,000 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ, మరో 17,000 ఉద్యోగాలకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, 10,000 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే డిఎస్సి ద్వారా 6,000 టీచర్ పోస్టులకి సంబంధించి కూడా మనకి ప్రకటనలు అయితే రిలీజ్ చేశారు. ఇలాగ మనకి డిఎస్సి, గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే పూర్తయ్యాయి. పోలీసు నియామక ఫలితాల విడుదల దాదాపు పూర్తి కాగా మెడికల్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది. టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు అని చెప్పేసి ఇచ్చారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి R&Bలో ఇంజనీర్ల సర్దుబాటు అని చెప్పేసి ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి, నూతనంగా 376 పోస్టుల భర్తీ, కొత్త కార్యాలయాల్లో విధులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సర్కిళ్ళు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి
ఇంజనీర్ల సర్దుబాటుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా ధృవీకరణ పత్రాల పరిశీలనకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్న గురుకుల నియామక బోర్డు అని చెప్పేసి ఇచ్చారు. సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా మనకి త్వరలోని ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని గురుకుల బోర్డు భావిస్తోంది. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది. తుది ఫలితాలు వెల్లడించకుండా తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాయనుంది. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు ఆగస్టులో రాత పరీక్షలు పూర్తి చేసి ఇప్పటికే తుదికి ప్రకటించింది. తమ తదుపరి ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 3వ వారంలోనే 1:2 నిష్పత్తిలో డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి ధృవీకరణ పత్రాల పరిశీలన చేయాలని భావించినప్పటికీ టీఎస్పీఎస్సీ పరీక్షలతో వాయిదా వేసింది. ఇప్పుడు కోడ్ ఉన్నందున తదుపరి ప్రక్రియ కొనసాగేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నెల 26వ తేదీన ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెలకు 20,000 రూపాయలు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్తో ప్రాథమికంగా 1 సంవత్సరం కాలానికి కాంట్రాక్చువల్ ప్రాతిపదికన స్విమ్మింగ్ కోచ్ ఉద్యోగం కోసం వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించుటకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినటువంటి NIRDPR ప్రతిపాదిస్తోంది. జాబ్ ప్రొఫైల్, అర్హత ప్రమాణాలు, రెమ్యునరేషన్ మరియు ఇతర వివరాల కోసం nirDPR.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూయే, ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో 20,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 1 ఇయర్ పాటు మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇంకా మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీలో మనకి 224 పోస్టులతో జనరల్ సర్వీస్ ఆర్ హైడ్రో కేడర్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్, పైలట్, లాజిస్టిక్స్, నేవల్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. BE బీటెక్ చేసి MSc చేసినటువంటి క్యాండిడేట్స్కి ఈ రిక్రూట్మెంట్లో ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి సూరత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 12 పోస్టులతో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ వచ్చింది. శ్రీహరికోట సతీష్ ధావన్లో 10 పోస్టులతో సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా IITNలు ఇస్రోలో చేరడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. జీతాలు చూసి రిక్రూట్మెంట్ డ్రైవ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది. సో IITNస్ని తీసుకోవడానికి సంబంధించి వెళ్ళినప్పుడు సో వారు ఇస్రోలో శాలరీలు ఎంత అని చెప్పేసి తెలుసుకొని సో శాలరీస్ తక్కువగా ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత సో వారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్స్కి అటెండ్ కావట్లేదని చెప్పేసి సోమనాథ్ అయితే వెల్లడించడం జరిగింది. బహుశా ఇది శాలరీస్ తక్కువగా ఉండడం వల్లే వాళ్ళు ఆసక్తి చూపట్లేదని, అందువల్ల ఇస్రోలో నైపుణ్యం కలిగినటువంటి IITNs రావట్లేదని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఇంకా 12 నుంచి 18 నెలల్లో 1100 నియామకాలు అని చెప్పేసి స్టెల్లాంటిస్ అనేటువంటి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. అంతర్జాతీయ వాహన దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ మన దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే 12 నుంచి 18 నెలల్లో 1100 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ ముఖ్య సాఫ్ట్వేర్ అధికారి వైస్ బొన్నేఫాంట్ పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, మనకి నిమ్స్లో మనకి ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఎయిమ్స్ నాగపూర్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే మనకి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చింది. IIT హైదరాబాద్లో రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. ఇంకా మనకి HCL కంపెనీలో 5,000 ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. మిగిలినటువంటి 6 నెలల్లో చేపట్టనున్నటువంటి HCL టెక్ జూలై సెప్టెంబర్కు లాభం 3,833 కోట్లు అని చెప్పేసి సో వీరు క్వార్టర్కి సంబంధించినటువంటి ఈ ప్రాఫిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.